అక్కడ చూడండి అసలు కొంగలానే కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ దగ్గర అయితే ఉన్నాము. మనకు కొండాపూర్ ఏరియాలో అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అన్ని 3Dలో అయితే ఉంటాయి. ముఖ్యంగా మనము సఫారీ అంటే పులులు సింహాలు ఉంటే మధ్యలో జీబ్లో వెళ్తాం కదా, అలా కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ మొత్తం 3Dలో మనకు ఇలా అద్దాలాగా ఇస్తారు. అవి పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ సఫారీలో వెళ్ళిన ఫీలింగే వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళాక డీటెయిల్స్ మొత్తం మీకు 1 by 1 క్లియర్గా అయితే చెప్తాను. ఎంట్రీ టికెట్ ఎంత, టైమింగ్స్ ఏంటి, అసలు లోపల ఏమేమి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్ళిర్రు అనుకో, ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా ఉంది. లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఇలా లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా అన్నట్టు. ఒకసారి చూడండి, ఇగో ఇదంతా పార్కింగ్ ఏరియా. బైక్ వచ్చేసి నేను రైట్ సైడ్ అయితే పార్క్ చేసిన, కార్లు అవన్నీ అటు సైడ్ ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇదంతా మనకు అక్కడ ఏఎంబి మాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడనే మీకు హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది రైట్ సైడ్ మొత్తం అదే. ఒకసారి ఇక్కడ నుంచి ఫోటో తీసి చూపిస్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఇక ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇంత సూపర్గా ఉంది చూడండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ జిరాఫీ, జీబ్రా, ఆ మీద సింహము, పులి ఉంది. రైట్ సైడ్ చూడండి ఒకసారి అయితే ఇక్కడ ఒక ఏనుగు బొమ్మను అయితే పెట్టించండి. ఏనుగు, జింక. పార్కింగ్ వచ్చేసి వాట్ సైడ్ మొత్తం ఫ్రీ పార్కింగే ఉంది, టికెట్ అయితే లేదు. మరి లోపలికి వెళ్ళాక చూద్దాం మరి టికెట్ ఉందా లేదా అనేది. ఇక ఇక్కడ చూసినాక లోపలికి అయితే వెళ్దాం. దీన్ని వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లేటెస్ట్గా ఓపెన్ చేసారు. ఇక ఒకసారి చూడండి ఎలా ఉందో, జిరాఫీ, జీబ్రా. ఇక లోపలికి అయితే వెళ్తున్నాం టికెట్ కౌంటర్ దగ్గరికి. మొత్తం స్టోన్స్ పెట్టి ఇట్లా ఎంట్రీ అయితే ఏర్పాటు చేశారు, కొంచెం డిఫరెంట్గా సఫారీ కాబట్టి. ఇక్కడ చూడండి కిడ్స్కి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉన్నాయి, అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఎవ్రీ గేమ్కి వచ్చేసి మీకు 100 రూపీస్ ఉంది. ఒక ఆర్బిటాల్ 9D సినిమాకి ఒకదానికే 200 రూపీస్ ఉంది. మనం వచ్చింది అక్కడి నుంచి. ఇక ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం. ఇక ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఇది ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే. నేనైతే టికెట్ అయితే తీసుకుంటున్నా. ఇగో టికెట్ ఒకటేమో ఎంట్రీది, ఒకటేమో పార్కింగ్ టికెట్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ స్కాన్ చేయాలి. బైక్ పార్కింగ్ టికెట్ అయితే చూడలేదు. ఎప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. లెఫ్ట్ సైడు ఏం లేదు, అంతే వాకింగ్ ట్రాక్ లాగా ఉన్నట్టున్నది ఇటు సైడు. తర్వాత వెళ్దాం. ఇలా ముందటికి వస్తే చిన్న చెరువులాగా కనబడుతుంది. వావ్, చెరువు ఉందంతే, చుట్టూ తిరగొచ్చు అనుకుంటా. చూద్దాం ఒకసారి. అక్కడ కొంగల్లాగా ఏర్పాటు చేసారు చూడండి అటు సైడు. అక్కడ చూడండి అసలు కొంగలానే కనబడుతున్నాయి. జూమ్ చేద్దాం, రియల్గా కావా. ఇవి రియల్లా కనిపిస్తలేవు చూడండి, అరేంజ్ చేసినట్టున్నారు. ఇక్కడ కూర్చోవడానికి చిన్న చెక్క అయితే ఏర్పాటు చేశారు, చిన్న కూర్చో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయో సైన్ బోర్డ్ అయితే ఉంది. ఒకసారి సైన్ బోర్డ్ చూద్దాం. ఫారెస్ట్ వాకర్స్, కిడ్స్ సంథింగ్ ఏవో ఉన్నాయి చూడండి. సఫారీ, వాష్రూమ్స్, విఆర్ సఫారీ అట, ట్రైబల్ విలేజ్ అట, అన్నిటి సైడే ఉన్నాయి. స్టేట్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి. ఇక్కడ ఏంటిది, వాకింగ్ ట్రాకా? ఓకే, బ్యూటిఫుల్గా ఉంది కదా. చిన్నగా ఏదో ఏర్పాటు చేశారు ఇక్కడ. ఓకే, ఒక మంచి చిన్న ఎక్స్పీరియన్స్ లాగా అంతే. పార్కింగ్ సైడ్ లాగా ఉన్నది. ఇటు సైడ్ ఏమో పార్కింగ్ మనం వచ్చింది. సరే అటైతే వెళ్దాం పదండి. ఎంట్రీ అయినాక చూస్తారు కదా ఒక్కొక్కటి చూసుకుంటా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఇక మధ్యలో వచ్చేసి చిన్న చెరువులా ఉంది, ఇప్పుడే చూసినాం కదా. అక్కడ లోపలికి వెళ్తే వెళ్తుంది ఏమేమి ఉన్నాయి అన్నది. ఓకే, నడుచుకుంటూ వెళ్తున్నాం. మరి ఏమున్నాయో తెలుస్తలేదు ముందట, ముందుకు వెళ్తే తెలుస్తుంది ఏమున్నాయి అన్నది. సైడు ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ చూడండి,
అన్ని చెట్లు ఉన్నాయి, లోపల కూర్చోవచ్చు, చైర్లు అవి ఉన్నాయి. ఆ రైట్ సైడ్ అయితే అన్ని కొండలు ఉన్నాయి, అన్ని రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేమ్స్ అయితే స్టార్ట్ అయినట్టున్నాయి చూడండి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం 3 ఉన్నాయి కిడ్స్. ఏదైనా సరే 100 రూపీస్, ఏది పార్టిసిపేట్ చేసినా. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ వెహికల్స్ ఏంటంటే మామూలుగా ఇదంతా నడవలేని వాళ్ళకు వెహికల్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే అమౌంట్ అయితే ఉంటుందట. నడుచుకుంటూ వెళ్తున్నాం, ముందటికి వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసింది అక్కడ వాకింగ్ ట్రాక్ లాగా ఉంది మొత్తం అయితే. ఇంకా లోపలికి వెళ్తే ఏమేమి ఉన్నాయో తెలియదు, వెళ్ళాక చూద్దాం. ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అవైలబుల్ ఉందా లోపలికి తెలియదు మరి. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకు ముందర పోతుంది చూడండి. అటు సైడ్ అలవలేదు అట్టుంది, అంతా అదే పార్కు. బ్యాక్ సైడ్ చూసినాం కదా, అక్కడ కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఈ వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అంటే ముఖ్యంగా మనకు సఫారీ అంటే నిజంగా పులులు సింహాలు అన్నీ ఉంటే వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటంటే మీకు 3D లాగా అన్నట్టు మన కళ్ళకు పెట్టుకున్నాం అనుకో, అదేంటంటే మీకు ఇక ఆ పులులు ఉన్న దగ్గర బ్యాక్ సైడ్ చూసినాం కదా, ఆ ఫారెస్ట్లో పులులనే నీ ఎంబడి పడుతున్నట్టు నువ్వు పోయినట్టు నీకు అనిపిస్తుంది. అట్లా జీబ్రాలు అట్లా ఆ విధంగా ఉంది ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూసింది అయితే. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ టికెట్ మాత్రం మన 40 రూపాయలు తీసుకున్నారు, కానీ ఈ 40 రూపీస్. రిమైనింగ్ ఏంటంటే మీరు ఏం చేయాలన్నా 100 రూపీస్ ఇలా ఉంది. కార్డు ఇస్తారు, ఆ కార్డు స్కాన్ చేస్తే అయిపోతుంది. ఇంకా ముందుకెళ్ళాక చూద్దాం ఏమున్నాయి అనేది. ఒకసారి ముందుకు వెళ్ళాక చూపిస్తాం మీకైతే. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ దాకా స్ట్రేట్ ఉంది. ఇక్కడికి వచ్చినాక చిన్న కరువు ఉంది చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటా లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏమన్నా గేమ్స్ ఉన్నాయా? అక్కడ ముందేదో ఉన్నట్టున్నాయి చూడండి గేమ్స్. ముందుకు వెళ్ళినాక చూద్దాం. ఇదంతా మీకు పార్క్ ఏరియా లా ఉంది. వావ్, చెట్లు అంత మంచిగా ఉన్నాయి చూడండి. ఒక 5 to 10 years వరకు చాలా పెద్దగా అయితే ఇవి. ఇదంతా గార్డెన్ ఏరియా చూడండి. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా అదే మధ్యలో చిన్న నెమలిలా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. లోపలికి వెళ్దామా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. లోపలికి సఫారీ వెహికల్ కూడా ఉన్నదట. ఒకసారి అక్కడ చూడండి, మరి ఏమేమి ఉన్నాయో తెలియదు నాకైతే. వీలైతే వెళ్ళి చూద్దాం. ఇదంతా గార్డెన్ ఏరియా ఎట్లుందో చూడండి. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఇటు సైడ్ అయితే. ఇక ఇక్కడైతే మా అడ్వెంచరస్ ఉన్నట్టున్నది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక ఇది ఉన్నది, లోపలికి అయితే వెళ్దామా. ఇక మెయిన్ గేమ్స్ వచ్చేసి అన్ని ఇక్కడనే ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియము, సఫారీకి సంబంధించినవి అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ముందు చిన్న ఫౌంటైన్ లాగా ఎంత సూపర్. టికెట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి. స్టార్టింగ్లో కార్డు ఇస్తారు, అది తీసుకున్నా ఓకే. కార్డులో రీఛార్జ్ చేసుకొని ఇక్కడికి వచ్చేయాలి. ఇగో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది చూడు గేమ్. ఇగో ఇలా ఉంటాయి అన్నట్టు అన్ని 3Dలో. మీకు ఏంటంటే అలా కూర్చొని తిప్పుతూ ఉంటే మీరు ట్రైబల్ మ్యూజియంలా మీరు పోయినట్టే అనిపిస్తుంది, ట్రైబల్స్తోని ఒక అడవిలా. ఇంకొకటి వచ్చేసి ఒక విధంగా అలా సింహాలతోని అలా మీరు వేటకి వెళ్ళినట్టు అలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని గేమ్స్ అయితే. 3 ఉన్నాయి. ఈ 3 వచ్చేసి మెయిన్. అన్నీ వచ్చేసి 100 రూపీసే ప్రతి ఒక్కటి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసారు. వావ్, ఆ రైట్ సైడ్ చూసినామా, అక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. తర్వాత అదొకటి, ఇగో ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉన్నది. మొత్తం 3 ఉన్నాయి. ఈ రైట్ సైడ్ దాంట్లో చాలా గేమ్స్ ఉన్నాయి. పైకి వెళ్ళాక చూపిస్తా. సార్ పైకి అయితే వెళ్దాం కదా. లోపలికైతే వచ్చేసిన. వావ్, ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి స్పేసు అవన్నీ ఉన్నట్టున్నాయి చూడండి ఒకసారి. అది చూడండి, ఆ 3Dలో మీరు పెట్టుకొని అది ముందు నిలబడ్డారు అనుకో, మనం స్పేస్లో వెళ్ళే ఫీలింగ్ వస్తుంది. అలానే ఒక్కొక్క నేమ్స్ రాసినాయి చూడండి. ఇగో అక్వేరియంలో వెళ్ళిన ఫీలింగు, ఇటు సైడ్ వచ్చేసి నేచర్ ఫీలింగు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడైతే ఉన్నాయి. ఆ కళ్ళ పెట్టుకుంటే మీకు ఆ 3Dలో సేమ్ అక్కడ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఏదైనా సరే సేమ్ ఒక్కొక్కటి దానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇందులో వచ్చేసి 4 ఉన్నాయి, కింద 3 ఉన్నాయి. సఫారీ ఒకటి 8, బయట ఒకటి 9, అక్కడ ఒక 3 ఉన్నాయి. 12 మొత్తం 12 ఉన్నట్టు 200. ఇంకొక దానికి 100 ఎక్కువ కాబట్టి 1300 అయితే మనం పెడితే మొత్తం అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మట్టి ఉంటుంది, ఇసుక. ఆ 3D పడుతుంది. 3D కిరణాలు దాని మీద పడే వరకు అవి ఊగుతున్నట్టు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది.
మీ పాపలతో ఇట్లా వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఆడిపియండి, మంచి థ్రిల్గా ఫీల్ అవుతారు. ఇక ఇక్కడ నుంచి మనం కిందికి వచ్చేస్తున్నాం చూడండి. ఇగో ఇదే బిల్డింగ్ మనం చూసింది, మొత్తం చిన్నగా స్టోన్స్తోని ఏర్పాటు అయితే చేసిర్రు. ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిర్రు అనుకో, ఆ దూరంలో చూడండి. ఇక ఇక్కడ ఇదేంటంటే ఇలా సముద్రంలో వాటర్లో వెళ్ళినట్టయితే ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినాం చూడండి 3Dలో, దాంట్లో కూర్చుంటే అది అటు ఇటు ఊగితే మనం వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను వెళ్ళినప్పుడైతే ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అందులో అయితే. ఇక్కడ నుంచి ఆ కార్నర్ అయితే వెళ్ళి చూద్దామా. మనం వెళ్తూ ఉంటే చూడండి, అక్కడ ఏదో ట్రైబల్ విలేజ్ లాగా అయితే అంత సెట్ చేస్తున్నట్టున్నారు. వర్క్లో జరుగుతుంది వర్క్ అనేది. ఇక్కడ చిన్నగా చూడండి, మనకు మామూలుగా అడవిలలో అలా చుట్టూ కట్టుకొని మీదంతా వేసుకుంటాం కదా, ఇంకా రెడీ అయితే కాలేదు. ఇక్కడ నుంచి అలా సఫారీ అయితే లోపలికి వెళ్తుంది. వెహికల్ వచ్చేసి ముందున్నది, టికెట్ వచ్చేసి మనం ముందే తీసుకోవాలన్నట. లోపలికి అయితే నేను వెళ్ళట్లేదు. ఇక తీసుకున్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడైతే వెయిట్ చేయాలి, టోకెన్స్ ఇస్తారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 1, 2, 3 అలా ఇక్కడ వెయిట్ చేస్తే మీకు నెంబర్స్ అయితే పిలుస్తారు. వచ్చేసింది సఫారీ బస్ అయితే. ఇగో ఇది బస్సు. మీకు సఫారీ వెళ్ళేటప్పుడు కూడా కళ్ళకు అనేది ఆ 3Dది పెట్టుకోవాలి. ఆ వ్యాన్లో వెళ్తే, ఫారెస్ట్లో వెళ్తే మీకు ఏంటంటే చుట్టూ అన్ని పులులు సింహాలు వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇగో వెహికల్ వచ్చేసి ఈ విధంగా మొత్తం క్లోజ్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్ అయితే. అగో సీట్స్ ఉన్నాయి చూడండి, అందులో కూర్చొని ఇట్లా కళ్ళకు ఇట్లా సేమ్ 3D గ్లాసెస్ ఉంటాయి. గ్లాసెస్ కాదు, మామూలుగా మనం 3D చూసేటప్పుడు పెట్టుకుంటాం, ఫిట్టింగ్ ఉంటుంది మొత్తం అటువంటిది. ఇక బస్ అయితే ఎక్కేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. అన్నీ చూశారు కదా. మీకు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఎన్ని ఉన్నాయో చూపించాను. స్టార్టింగ్లో ఒక 3-4 ఉన్నాయి, వీటికైనా 100 రూపీస్. నెక్స్ట్ లోపల వచ్చేసి ఒక 3 ఉన్నాయి, వాటికి 100 మీకు కార్డు ఇస్తారు. లేదా టికెట్ వచ్చేసి ఇక్కడైనా తీసుకోవచ్చు, ఫస్ట్లో అయినా తీసుకోవచ్చు. లేదంటే సఫారీకి వెళ్ళాలంటే సపరేట్ పే చేయాలి. ఇప్పుడు మీకు సఫారీ గేట్ కూడా చూపించాను చూడండి, అక్కడి నుంచి సఫారీ అయితే ఉంటుంది, జంగల్ అన్నట్టు ఇదంతా లోపల. నేనైతే సఫారీకి అయితే వెళ్ళలేదు. ఎంట్రీ టికెట్ మాత్రమే 40 రూపీస్. మీరు ఏది పార్టిసిపేట్ చేయాలన్నా ఇక్కడ 100 రూపీస్ అయితే ఉంది. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.